ఢిల్లీ లిక్కర్ కేసును కోర్టు కొట్టివేసిన తర్వాత మరోసారి విచారణ సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా పనిచేస్తాయి అన్న విషయం దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అండ్ ఈ కేసును కొట్టివేసుకుంటూ కూడా ఢిల్లీ కోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది మొత్తం స్క్రిప్టెడ్, ముందే ప్లాన్ సిద్ధం చేసుకొని పెట్టుకొని కొందరినే కావాలని ఇందులో ఇరికించారు అని చెప్పి ఏకంగా కనుక సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి కూడా కోర్టు ఆదేశించడం చాలా చాలా ఇంట్రెస్టింగ్. సో ఈ దేశంలో విచారణ సంస్థల మీద జనాల విశ్వాసం రోజు రోజుకు సన్నగిలుతూ ఉన్నప్పుడు ఈ తీర్పు విచారణ సంస్థకు గొడ్డలి పెట్టు లాంటిదే. సో ఢిల్లీ లిక్కర్ కేసు అలా కొట్టివేయబడదని మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదే కేసులో మనీష్ సిసోడియాను 22 నెలల పాటు జైల్లో ఉంచారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేశారు, 6 నెలలు జైల్లో ఉంచారు. ఇక్కడ తెలంగాణ నుంచి మన కవిత గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. చాలామంది, మొత్తం 23 మంది నిందితులు నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. అయితే అలా ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టివేయగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం లిక్కర్ కేసులు అంటూ చేస్తున్న విచారణ చుట్టూ చర్చ జరుగుతుంది. ఎందుకు ఈరోజు కూడా ఒక ప్రధాన పత్రిక ఢిల్లీ కేసులాగే ఇదిగానే నీరు గారిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నట్లు ఒక కార్టూన్ కూడా ప్రచురించింది మనం చూస్తే. సో ఇక్కడ లిక్కర్ కేసు కూడా అండ్ మనం ఇక్కడికి ఒక కీలక పాయింట్ ఏంటి, ఢిల్లీ కోర్టు అక్కడ లిక్కర్ కేసును కొట్టివేసుకుంటూ ఎక్కడున్నాయి ఆధారాలు, ఇక్కడ మనీ ట్రయల్ ఎక్కడ, అన్ని హియర్స్ ఎవిడెన్స్లు ఉన్నాయంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని ఇటువంటివే పట్టుకొని వచ్చారు, వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారని ఆధారాలు ఎక్కడున్నాయి అని చెప్పింది. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లిక్కర్ కేసులో కూడా ఎక్కువ హియర్స్ ఎవిడెన్స్లే. అదిగో వీళ్ళు చెప్పారు, విజయసాయి రెడ్డి చెప్పారు, మా ఇంట్లో సమావేశం అయ్యారన్నారు, ఇంటి టవర్ లొకేషన్ని ఒకే దగ్గర ఉన్నాయన్నారు, నలుగురు మాట్లాడుకున్నారన్నారు, పాలసీస్ అన్నారు, క్యాష్ కలెక్ట్ చేశారు, ప్రభుత్వ మద్యం షాపులు అన్నారు. ఇటువంటివన్నీ చెబుతూ రావడమే కానీ మనీ ట్రయల్ నిర్వహించినట్లు కానీ ఈ డబ్బు ఆధారాలను సేకరించినట్లు కానీ, అదిగో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి డబ్బు వస్తూ ఉంటే బార్డర్లో పట్టుకున్నాం, అది లిక్కర్ డబ్బు, లే ఆ డబ్బు అని చెప్పి ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? అదిగో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి డబ్బు లెక్క పెడుతూ ఉన్నారు, ఆ వెంకటేష్ నాయుడు అదే డబ్బు లెక్క పెడుతున్నారని ఎట్లా తెలుసు? వెంకటేష్ నాయుడు ఫోటోలు కొన్ని వచ్చాయి కదా, హీరోయిన్లతోనే స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు అంటే మంచి లాబీయిస్ట్ అనే చర్చ జరిగింది కదా. మరి అంత లాబీయిస్ట్ అనే చర్చ జరిగి పేరెంట్కి కన్నా హీరోయిన్లతో స్పెషల్ ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు లెక్క పెట్టడం డబ్బు ఇదేం పెద్ద కథనం. ఇటువంటివన్నీ అంటే వీళ్ళని జైల్లో పెట్టడానికి పనికొచ్చాయేమో. అక్కడ మనీష్ సిసోడియా అలాంటి ఉప ముఖ్యమంత్రిని 22 నెలలు జైల్లో పెట్టి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైల్లో పెట్టిన కేసులోనే తీసి పక్కన పడేశారు. ఇక్కడ మన లిక్కర్ కేసులో కూడా కనీస ఆధారాలు కూడా సమర్పించడం లేదని చెప్పి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్, డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనుక స్పెసిఫిక్గా ఆధారాలు లేవు అనే చర్చ జరుగుతుంది. న్యాయస్థానాలు కూడా అసలు వాళ్ళ రిమాండ్లో ఎన్ని రోజులు ఉంచాలి, ఆధారాలు లేవు కదా అని చెప్పి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా హియర్స్ ఎవిడెన్స్లు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఢిల్లీ తీర్పు చూసిన తర్వాత ఇక్కడ విచారణ సంస్థలు ఇంకేమైనా ఆధారాల కోసమో మనీ ట్రయల్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? అటువంటివి ఏమీ లేకుండా అక్కడ లేక ఇక్కడ వీగిపోయి ఈ కేసు విచారణ చేస్తున్న అధికారులు కూడా భవిష్యత్తులో ఏమన్నా దారుణంగా ఇరుక్కునే పరిస్థితి వస్తుందా, వాళ్ళు కూడా విచారణలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని జైల్లో ఉంచారు, జైల్లో ఉంచడానికైతే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు హియర్స్ ఎవిడెన్స్లు పనికొచ్చాయేమో. కానీ ట్రయల్లో అంటే ట్రయల్ కోర్టులు అవన్నీ కనుక నిరూపించలేరు కదా, ట్రయల్లో అవన్నీ ప్రూవ్ చేయలేరు కదా, ఇవన్నీ జైల్లో పెట్టడానికి ఉపయోగపడి ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ గారు ప్రభుత్వం తీసుకున్న పాలసీస్ దానివల్ల ప్రభుత్వానికి నష్టం చేకూరిందని చెప్పి ప్రూవ్ చేయలేరు కదా, ఎందుకంటే అప్పుడు లిక్కర్ ఆదాయం పెరిగింది, ప్రూవ్ చేయలేరు కదా. ఢిల్లీ కోర్టు కనుక ఆ లిక్కర్ కేసును కొట్టివేసుకుంటే ఏం తీర్పు చెప్పింది? అవును, ప్రభుత్వ పాలసీస్ వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగినట్లే లేదు కదా, ఇంకేంటి కేసు అంటున్నారు. మరి ఇక్కడ కూడా అటువంటివే ఉంటాయి కదా. మరి ఇంకా దాన్ని మించి వీళ్ళు ఇంకేం ఆధారాలు తీసుకొని వచ్చి కోర్టు ముందు ఉంచగలుగుతారు, ఏ విధంగా నిరూపించగలుగుతారు? చాలా ఇంట్రెస్టింగ్. డెఫినెట్లీ ఈ లిక్కర్ కేసు విచారణ చేస్తున్న విచారణ సంస్థల మీద, అధికారుల మీద ఈ ఢిల్లీ తీర్పు అయితే ప్రెజర్ పెట్టేదే. అండ్ అక్కడ సిబిఐ అధికారులాగా ఇక్కడ కూడా అధికారులు ఏమంటారు ఇబ్బందులు పడే ఆ సూచన లేకపోలేదు అనే చర్చకు డెఫినెట్లీ ఆస్కారం ఇచ్చాయి ఆ కోర్టు తీర్పు. ఇక్కడ కానీ ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి.
సో ఏది ఏమైనా ఢిల్లీ కేసులాగే ఇక్కడ ఈ కేసు కూడా వీగిపోతుంది. ఇందులో ఏమీ లేని దగ్గర కూడా వైసీపీని టార్గెట్ చేసుకొని కేసులు పెడుతూ ఉన్నారని ఫస్ట్ నుంచి వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. అండ్ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి ఆధారాలు లేవు అని చెప్పకనే చెబుతూ వస్తూ ఉంది. మరి తదుపరి విచారణ సంస్థ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి.